హలో గాయస్, ఈరోజు ఉపవాసంలో అయితే మా మమ్మీ గంజి చేస్తున్నారండి. గంజి అంటే అన్నం గంజి కాదండి, దీన్ని ఏమంటారమ్మా? ఆష్ అంటారండి. ఆల్ వెజిటేబుల్స్ అన్నీ వేసి ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇది చాలా హెల్దీ అండి. ఉపవాసం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తీసుకుంటారండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎలా ప్రిపేర్ చేస్తారో నా వీడియోలో చూస్తాను. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండీలో అయితే మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. దాంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసి కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ ఉంటుంది కదండి, కట్ చేసిన క్యారెట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదండి. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి గైస్, పక్కన అంటారు కదండి, ఉడకాలి. దాని తర్వాత అండి బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఇంపార్టెంట్ అండి. మేమైతే ఎక్కువ వేయమండి, ఇంతే వేస్తాము. ఎక్కువ వేసేసుకోకండి, అలాగని తక్కువ వేయకండి, మీడియం క్వాంటిటీలో వేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, బిర్యానీ టేస్ట్ వస్తుందండి. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత నాకు కామెంట్లో మాత్రం చెప్పండి. దాని తర్వాత పుదీనా అండి, ఇది బిర్యానీ టేస్ట్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి చూడండి. ఇందులో పుదీనా వేశారండి, ఇది హై లెవెల్లో చేస్తుంది టేస్ట్. దాని తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత కరివేపాకు ఉంటుంది కదండి, అదైతే యాడ్ చేశారండి మమ్మీ. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకున్నారండి, చాలాసేపు కలిపారన్నమాట. అంటే మరీ ఎక్కువసేపు కాదండి, ఒక మీడియం కలర్ వచ్చేలాగా కలుపుకున్నారన్నమాట. దాని తర్వాత ఏం చేశారంటే ఇందులో పసుపు వేశారండి, చిన్న టీ స్పూన్తో వేశారన్నమాట. మీకు సరిపడినంత వేసుకోవచ్చు, ఎక్కువైనా అన్నారు. నాకైతే ఇంతే చాలా అనిపించిందండి కలర్కి, అదిను హెల్దీ కదండి. దాని తర్వాత గరం మసాలా అండి, ఇది అన్నీ చూస్తున్నారు కదా, బిర్యానీకి కావాల్సినవన్నీ యాడ్ చేస్తున్నారు. దీని తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అండి, చిన్న స్పూన్స్ ఉన్నాయి కదండి, దాంతో 2 వేసారు మమ్మీ అయితే. మాకు ఆ టేస్ట్ సరిపోతుందండి, సో దాని గురించి అని అన్ని స్పూన్స్ వేసారు, 2 స్పూన్స్. అవన్నీ బాగా కలిపేసిన తర్వాత 2 కప్స్ అయితే వాటర్ వేసారండి దీంట్లో. ఇదంతా బాగా మరగాలి గైస్. మరిగిన తర్వాత దీంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ 2 కప్స్ వేసారండి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ మాకు ఇది అయితే క్వాంటిటీ సరిపోతుందని 2 కప్స్ వేసారండి. తక్కువ వేసుకున్నా మీకు పల్చగా వస్తుంది. ఎక్కువ వేసేయకండి గైస్, ఎందుకంటే గట్టి పడిపోతుందండి, ఉప్మా అయిపోతుంది, మళ్ళీ టేస్ట్ అంత ఇదిగా ఉండదు. ఇది జావా లాగా తాగితే గంజి కదండి, తాగితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత అయితే మమ్మీ ఇదంతా వేసేసిన తర్వాత బాగా కలిపారండి, చాలాసేపు ఉడకనిచ్చారన్నమాట. సో గాయస్, నాకైతే ఒకరు కామెంట్ పెట్టారండి, మీరు మేకప్ చేస్తున్నారు రంజాన్లో అని. సో గాయస్, నేనైతే రంజాన్లో మేకప్ చేయనండి, మొహరం రంజాన్లో చేయను. బాకీ టైంలో చేస్తానంటే నేను చేయనండి ఎక్కువ, ఎందుకంటే నా స్కిన్తోనే ఎక్కువగా మేకప్ చేసినట్టు ఉంటుందండి. సో మా ఫాదర్ స్కిన్ అండి నాది, నేను ఏం చేయగలను చెప్పండి, అలా ఉంటుంది నా స్కిన్. సో ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకైతే ఆన్సర్ ఇస్తున్నానండి. నేను ముస్లిం కదండి, నాకు తెలుసు మొహరంలో ఎలా ఉండాలి, రంజాన్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది. సో అల్హమ్దులిల్లా నాకు అల్లా ఆ జ్ఞానం ఇచ్చారు. సో నేనైతే ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి ఇది ఆన్సర్ ఇస్తున్నాను. నేనైతే మేకప్ చేయను ఎక్కువ, ఓకేనా, నా స్కిన్తోనే అంతా. సో దాని తర్వాత అయితే మమ్మీ వెనకాల తిరుగుతూ ఉన్నానండి, వెయిట్ చేస్తున్నాను అయిపోయిందా అన్నాను. అయిపోయిన తర్వాత ఆష్ అంటారండి దీన్ని, గంజి అంటారు, తర్వాత ఉర్దూలో అయితే ఆష్ అంటారు. అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను గైస్. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మేము ఉపవాసం బ్రేక్ చేసిన తర్వాత అయితే తాగాము. నేను ఒకసారి బ్యాక్ కెమెరా ద్వారా